ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు విడుదలను కలుగచేస్తూ ఉన్నది, నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథము 43 అధ్యాయము 1వ వచనం ఆఖరి భాగాన్ని చదువుకుందాం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాలం, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనమందరము కూడా దేవుని సొత్తైన ప్రజలంగా తనకిష్టమైన వారముగా ఉన్నాము కనుక ప్రభు తన ప్రాణమును మన కొరకు క్రయధనముగా చెల్లించి ఉన్నాడు. భయపడకు, నేను నిన్ను విమోచించాను, పేరు పెట్టి నిన్ను పిలిచాను. ఈ ప్రపంచంలో కోట్ల కొలది ప్రజలు ఉండగా, కొన్ని వందల కోట్ల మంది ప్రజలు ఉండగా, ఆయన నిన్ను విడిపించిన దేవుడుగా, పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడుగా, తన సొత్తుగా నిన్ను మార్చుకున్న దేవుడుగా ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి కూడా నువ్వు భయపడని అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ యొక్క హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ భయాన్ని ఎరిగిన దేవుడు సెలవిస్తూ ఉన్న మాట ఇది. దేవుని మాట జీవము కలిగినది, శక్తి కలిగినది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను విమోచించాను. నీ పాపముల నుంచి ఆయన నిన్ను విమోచించిన దేవుడుగా ఉన్నాడు. నీ ప్రతి భారమైన పరిస్థితుల నుంచి, నీ కన్నీటి నుంచి, నీ రోగము నుంచి, నీ సమస్య నుంచి, నీ యొక్క కలిగిన ప్రతి కొరత నుంచి ఆయన నిన్ను విమోచించిన దేవుడుగా ఉన్నాడు. కనుక భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచా, నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. క్రింది మాట ఉంటుంది కదా, జలములలో పడి వెళ్ళినా అవి నిన్ను ఎన్నడూ కూడా ముంచివేయవు, నదులలో పడి వెళ్ళినా అవి నీ మీద పారవు, అగ్ని మధ్యలో నడిచిన జ్వాలలు నిన్ను కాల్చవు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఎన్నో అగ్ని వంటి పరీక్షలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు కుటుంబాలలో, వ్యక్తిగత అనుభవంలో, ఉద్యోగములో, వ్యాపారములో, చదువుతున్నప్పుడు, ప్రతి వ్యక్తికి కూడా ఈ రోజున కదిలిస్తే ఏదో ఒక సమస్య, ఏదో ఒక భయము, ఏదో ఒక కొరత. అయినా ప్రభునందు మనము ధైర్యము తెచ్చుకొని, ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్కునందు నమ్మిక ఉంచినప్పుడు, నా ప్రభు వాగ్దానం ఇచ్చాడు, ఆయన నన్ను భయపడొద్దు అంటున్నాడు, ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు, నేను ఆయన సొత్తైన బిడ్డను, ఆయనకు ఇష్టమైన బిడ్డను, ఆయన నన్ను వేరుపరుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. కనుక ఆయన నా పరిస్థితులను మార్చే దేవుడు, ఆయన నన్ను విడిపించే దేవుడు. పైన ఉంటుంది కదా, మరి చూడండి, నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను విమోచించినవాడు. హల్లెలూయా. నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను విమోచించినవాడు ఈ ఉదయకాలం ఈ మాట చెప్తూ ఉన్నాడు. భయపడకు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనుషుల యొక్క మాటలు గాయపరుస్తూ ఉన్నాయా? సొంతవారే, నీవు నమ్మిన వారే నిన్ను గాయపరిచే విధంగా, నిన్ను కృంగచేసే విధంగా, నమ్మక ద్రోహముగా ఉన్న ఎడల ప్రభు అంటూ ఉన్నాడు, నీవు నా సొత్తు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, భయపడకు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటూ ఉండగా, ఈ ఉదయకాలం ప్రభువుని బట్టి, ఆయన నిన్ను సృష్టించిన అనుభవాన్ని బట్టి, ఆయన నిన్ను నిర్మించిన అనుభవాన్ని బట్టి నీవు ప్రభువుకు మహిమ తెచ్చే విధంగా నీ జీవితాన్ని నిర్మించుకో. పరిశుద్ధ జీవితాన్ని, ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత, మొదట ఆయన రాజ్యంను, నీతిని వెతుకుటలో ప్రాధాన్యత. ప్రియ దేవుని బిడ్డ, ఇచ్చినప్పుడు నీకు కావలసినవన్నీ సమకూర్చే దేవుడు. అగ్ని మధ్య నడిచిన అగ్ని నిన్ను కాల్చదు, జ్వాలలు నిన్ను కాల్చవు. నదులలో పడి వెళ్ళినా, జలములలో పడి వెళ్ళినా ఆయన నీ ప్రాణమును కాపాడే దేవుడు. మరణపు అంచుల మటుకు వెళ్ళినా కూడా, ప్రియ దేవుని బిడ్డ, మరి ఆయన నిన్ను మరలా తన యొక్క జీవమును అనుగ్రహించి, ఆయన తన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా తన బాహువులు చాపి నిన్ను సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రభువును బట్టి సంతోషిస్తూ, ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, ఆయన నన్ను విమోచించి ఉన్నాడు, ఆయన నన్ను సృష్టించి ఉన్నాడు, ఆయన నన్ను నిర్మించి ఉన్నాడు. కనుక మనుషులకు నేను భయపడను, పరిస్థితులకు నేను భయపడను. ఎందుకంటే నా ప్రభు అంటున్నాడు, ఆయన నేను తన సొత్తుగా నన్ను ఏర్పరచుకున్నాడు,
ఆయన నన్ను నీవు నా సొత్తు అని నాకు వాగ్దానం ఇచ్చి ఉండగా, అవును, అగ్ని మధ్య నడిచిన, జలములలో వెళ్ళిన, ఏ పరిస్థితులు నన్ను ముంచివేయవు, ఏ పరిస్థితులు నన్ను నశింపవు అని ధైర్యముతో ప్రభుని స్తుతిస్తూ మన దినచర్యలో ముందుకి కొనసాగుదాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ఈ వాక్ ద్వారా నీ బిడ్డలను దర్శించావు. ఈ దినమంతటి కావాల్సిన నీ కృపతో నడిపించమని నీ సంరక్షణకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.